హలో అందరికీ, వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 12. ఈ వీడియోలో శనగపప్పు రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. మేము ఈ క్వాంటిటీ శనగపప్పుతో చేస్తున్నాము. ఈ శనగపప్పుని బాండీలో వేసి డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేయించాలి. ఇందులోనే కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని కూడా వేసి వేయించాలి. శనగపప్పు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. శనగపప్పు ఇలా అయ్యేంత వరకు వేయించాలి. అది చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరాలి. మేమిక్కడ రోట్లో చేస్తున్నాము. మీకు రోలు అవైలబుల్గా లేకపోతే గ్రైండర్లో వేసి చేసుకోండి. కొద్దిగా రుబ్బిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ రుబ్బాలి. శనగపప్పు కొద్దిగా నలిగిన తర్వాత 10 నిమిషాలు నానబెట్టిన చింతపండు మరియు వెల్లుల్లిపాయలు వేసి రుబ్బాలి. అలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కొంచెం బరకగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్లో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ప్రిపేర్ చేసిన తాలింపు వేసి కలపాలి. అంతే, శనగపప్పు రోటి పచ్చడి రెడీ. మీరు ఈ రోటి పచ్చడిని ఏ టిఫిన్తో అయినా అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు. అయితే అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నూనె వేసుకొని ఏదైనా చారు లాంటిది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.